వర్కలా క్లిఫ్ సన్సెట్ చూడడానికి వచ్చాం ఫ్రెండ్స్. విచిత్రము అద్భుతము ఆశ్చర్యం ఏంటంటే సన్సెట్ కనపడలేదు కానీ ఇక్కడ లెక్కలేని మనుషులు, అసలు పుట్టలు, చీమలు. మన రవి బాగా క్యాప్చర్ చేస్తున్నాడండి. ఆయన ఇప్పుడు కెమెరా తీస్తున్నాడు, రేపు పోదాం అనుకునేసరికి టాలెంట్ అంతా బయట పెడుతున్నాడు. అసలు అద్భుతంగా, ఎంత అద్భుతంగా అంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్కడైనా చీమ చక్కెర తింటున్నా దాన్ని కూడా కవర్ చేశాడండి, హైలైట్. సో కొద్దిసేపు మీరు ఓపికగా ఉంటే మనకు సూర్యదేవుడు మనకు కనిపిస్తే మనకు సన్సెట్ అవకాశం ఉందండి. హాయ్ క్లోజ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము వర్కలా క్లిఫ్ బీచ్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. సన్సెట్ కోసం వచ్చామండి, కాకపోతే చాలా అప్సెట్ అయ్యాము. సన్సెట్ ఏం లేదు, కాకపోతే కొంచెం కలరింగ్ బాగుండి బాగానే ఓకే టైంపాస్ చేస్తున్నాము. సో ఇదండి సంగతి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మేము దీనికన్నా ముందు ఏం చూసామంటే బ్లాక్ బీచ్ అండి. అది చాలా తక్కువ డెన్స్లో ఉంది, బాగుందని నేను చెప్పలేను కానీ ఫొటోస్కి అయితే ఓకే. దానికన్నా ముందు ఇంకోటి అంజినాగో బీచ్, ఐ మీన్ స్పెల్లింగ్ తప్పైండొచ్చు ప్రొనౌన్సియేషన్, అది కూడా మీరు ఒకసారి కవర్ చేయండి. అది వచ్చేసి పారాగ్లైడింగ్ మోటార్ అనమాట. మిమ్మల్ని మోటార్లో జమ్మని తీసుకెళ్ళి సముద్రం అంతా ఒక చక్కెర కొట్టించి తీసుకొస్తారు కిందికి. సో అది తర్వాత బాగుందా బీచ్? ఈ బీచ్ ఓకే అండి. క్రౌడ్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు, కలర్ఫుల్గా చాలా బాగున్నారు అందరూ. బట్ ఓకే, నాట్ బ్యాడ్. క్లిఫ్ పైన ఉంది, బీచ్ కింద ఉంది. ఒక రకంగా చూస్తే ఇది గోవా వ్యాగటర్ బీచ్ లాగా అనిపించిందండి నాకు. ఓకే బాగానే ఉంది. సన్సెట్ ఉండింటే ఇంకా బాగుంది. అదండి సంగతి. ఫారినర్స్ అంటే వాళ్ళు ఇట్లా క్రౌడ్ ప్లేసెస్ని ఎక్కువ ఇష్టపడరు కాబట్టి ఇక్కడ రాలేదేమో అని అనుకుంటున్నా. అందరు ఫోటోలు తీసుకోవడం వింతగా. ఈజ్ వన్ ఆఫ్ అవర్ క్లోజ్ ఫ్రెండ్ ప్రశాంత్ అలియాస్. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. రవి యాక్టివేట్ మోడ్ లో అయిపోయాడండి. రవి అసలు అద్భుతం అండి. ఏమైందంటే అంటే నేను రవి గురించి బ్యాడ్ కాదు, కామెడీ కాదు, చాలా ఇష్టం రవి అంటే, నాకు ప్రాణము. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయం చేసావే. కాకపోతే ఆయన ఏంటంటే నాడు నేడు లాగా మన జగనన్న స్కూల్లోకి వేసాడు చూసారా బొమ్మలు, అలా టూర్కి పోకముందు పోయిన తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తారండి. ఎక్కడో చూసానన్నావుగా, గుర్తుపట్టలేదా రాజ్యం? కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తారండి. పోకముందేమో నైట్ ఎక్కడ తీసుకున్నాం లాడ్జ్ అంటే, లాడ్జా జీవన్ లాడ్జ్ అవసరమా మనకు? యూత్ రాత్రంతా పడుకుందాము, కార్లో తిరుగుదాము, ఎక్కడ కూడా స్పెండ్ చేద్దాం అన్నాడండి. కట్ చేస్తే రాత్రి ఇక చీకటి పడకముందే, సూర్యుడు అస్తమించకముందే నిద్రపోయినాడు. లేకపోతే పొద్దున 8 వరకు లేదండి. అది 2 రోజుల సినారియో. ఏం కరెక్ట్. ఇంకోటి ఏమన్నాడంటే, అసలు జీవన్ మనకు 20 hours జర్నీ ఉంది బ్రదర్ రవి. వర్కలా నుంచి మన ఇంటికి ఆల్మోస్ట్ 16 hours చూపిస్తుంది. మొత్తం ఫుడ్ కొద్దిసేపు బయట అలసిపోయి టీ తాగడానికి ఇవన్నీ బ్రేక్స్ తీసుకుంటే 20 hours పడుతుంది రవి. ఒకసారి ఆలోచించు, మనం నిదానంగా వెళ్దాము, ఒకరోజు ముందే వెళ్దామని. జీవన్ వాట్ ఆర్ యు టాకింగ్? ఏమనుకున్నావు అసలు? మనమంతా యూత్, నలుగురున్నాము డ్రైవర్లు, కొత్త కార్ కొన్నాడు సీఎం మన కోసమే. అసలు పోతే ఈడ తొక్కితే ఆడ దిగడమే కదా, అంతే కదా అన్నాడు ఫ్రెండ్స్. క్లోజ్ ఫ్రెండ్స్, లాస్ట్ కు చూస్తే ఫ్రెండ్స్ సెల్ఫీ స్టిక్ గురించి 90 దాటితే జీవన్ ఫాస్ట్ పోతుంది, జీవన్ అంటాడు క్లోజ్ ఫ్రెండ్స్. చిన్న గుంతే ఏంది జీవన్ ఇంత ర్యాష్ డ్రైవింగ్ అంటాడు క్లోజ్ ఫ్రెండ్స్. అంటే ఇక 60లో 50లో పోతే మనం 20 hours జర్నీ అంటే ఈరోజు బయలుదేరితే మన్నాడు చేరాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఆఫీస్కి టైంకి పోవాలంటాడు ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ సెల్ఫీ స్టిక్. మేమేమనుకున్నానంటే సెల్ఫీ స్టిక్ గురించి. సెల్ఫీ స్టిక్ అయితే ఫ్రెండ్స్ ఇంతవరకు నేను ఆ సెల్ఫీ స్టిక్ ఉందని కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్. కరెక్ట్గా రేపు మార్నింగ్ మేము వెళ్ళాలి ఫ్రెండ్స్. ఈరోజు ఈవినింగ్ అది అసలు చాలా ఇంత పొడుగు కనిపించింది ఫ్రెండ్స్ సెల్ఫీ స్టిక్. అది ఫ్రెండ్స్ అంటే రవి ఉద్దేశం ఏంటంటే మమ్మల్ని చిల్ చేయడానికి, మా టూర్ని ఇంకా బాగా హాస్యాస్పదం చేయడానికి అవన్నీ చెప్పాడు ఫ్రెండ్స్. అంతే, అతని దురుద్దేశం బ్యాడ్ ఇంటెన్షన్. క్లోజ్ ఫ్రెండ్ వెరీ గుడ్, ఈజ్ ఎ వెరీ గుడ్ డ్రైవర్ ఫ్రెండ్స్. ఇంకో క్లోజ్ ఫ్రెండ్ ఏమంటే మధ్యాహ్నం మాత్రం భోజనానికి వెరీ పర్టికులర్ ఫ్రెండ్స్. క్లోజ్ ఫ్రెండ్ ఎలా అంటే అన్నానికి ఆల్మోస్ట్ మేము ఒక 20 హోటళ్ళు చూసాము.
10 హోటల్ నేనే ఫ్రెండ్స్ లిటరల్గా 10 హోటల్స్ వెళ్ళి ప్రతి ఒక్క చోట మెనూ రేటు ఆ చెఫ్ ఎప్పుడు జాయిన్ అయినాడు, కొత్తోడా పాతోడా, బాగా చేస్తున్నాడా లేదా, ఇట్లా అన్ని డీటెయిల్స్ కనుక్కొని వచ్చి అన్నీ బాగుంటేనే ఆ అడుగు పెట్టాం ఫ్రెండ్స్. కొద్దిగా ఫుడ్ విషయంలో ఆ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ బాగా పర్టికులర్గా ఉంటాడు ఫ్రెండ్స్. ఏమంటే ఫ్రెండ్స్ కాకపోతే ఇంకొక అద్భుతం జరిగింది ఫ్రెండ్స్. నిన్న అనుకోకుండా నైట్ మా రూమ్ బాగాలేకపోయింది, హైజీనిక్గా లేదని కంప్లైంట్ చేసాం ఫ్రెండ్స్. బట్ అదే మా టూర్లో మొత్తం టర్నింగ్ పాయింట్ ఫ్రెండ్స్. మాకు తెలియకుండానే మేము రాత్రి మొత్తం ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమైందంటే ఈరోజు మార్నింగ్ లేచి వర్కలా మేము ఎక్స్ప్లోర్ చేస్తుంటే అందరం ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకు రాత్రి అంతా చూసినాం కదా. ఇది విషయం ఏంటంటే ఫ్రెండ్స్ రాత్రి లాడ్జ్ ఎత్తికే పనిలోనే మేము మొత్తం వర్కలా మాకు తెలియకుండా మేము కవర్ చేసేసాం ఫ్రెండ్స్. అట్లా ఇది సెకండ్ డే అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మా ఎక్స్ప్లోజర్. ఫ్రెండ్ ఏమైంది ఫ్రెండ్? ఓకే ఫ్రెండ్స్ ఏమైంది ఫ్రెండ్ ఉరికినావు? మీకు బాయ్ చెప్పే ముందు నేను చెప్పనేమో బాయ్ అని అలే వచ్చి నన్ను డిస్టర్బ్ చేసింది. బాయ్ క్లోజ్ ఫ్రెండ్స్.